నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బ్యాంకుల్లో పోగుపడే నల్లధనంపై కేంద్రం ఉక్కుపాదం లెక్కచూపని డిపాజిట్లపై 90% వరకు పన్ను స్వతహాగా వెల్లడిస్తే 50%కి పరిమితం సరైన సన్నద్ధత లేకుండానే నోట్లు రద్దు చేశారనే విమర్శలను కొట్టిపారేసిన ప్రధాని నల్ల కుబేరులకు అవకాశం ఇవ్వలేదనే ఆడిపోసుకుంటున్నారని విమర్శ ప్రధాని విమర్శలపై ప్రతిపక్షాల మండిపాటు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్లో ఆందోళన ఉభయ సభల్లో మరో రోజు సాగని కార్యకలాపాలు పాక్పై మరోసారి మోదీ ఘాటు విమర్శలు భారత్తో తగువ మాని పేదరికంపై పోరు జరపాలని సూచన సింధు జలాలను అడ్డుకుంటామని వెల్లడి హైదరాబాద్లో ప్రారంభమైన డీజీపీల సదస్సు రేపు పాల్గొనేందుకు భాగ్యనగరం వచ్చిన మోదీ విమానాశ్రయంలో కేసీఆర్ నరసింహన్తో మంతనాలు ఏపీ సచివాలయం హోంశాఖ విభాగంలో ఏసీబీ దాడులు 50,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో భారత్కు మిశ్రమ ఫలితాలు సెమీస్కు దూసుకెళ్లిన సింధు క్వార్టర్స్లోనే ఓటమి పాలైన సైనా నెహ్వాల్ పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో పోగుపడుతున్న నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు నరేంద్ర మోదీ సర్కారు సమాయత్తమవుతోంది ఇప్పటికే 1,500 నోట్ల మార్పిడిని నిలిపివేసిన కేంద్రం లెక్కల్లో చూపకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన డబ్బుపై భారీగా పన్నులు వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు ఇచ్చిన 50 రోజుల గడువులోపు స్వచ్ఛందంగా నల్లధనం వివరాలు వెల్లడిస్తే 50% పన్ను ఆదాయ పన్ను శాఖ స్వయంగా గుర్తిస్తే గరిష్టంగా 90% వరకు పన్ను విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది మిగతా మొత్తంపైన షరతులు ఉంటాయని సంకేతాలు వెలువరించింది నల్లధనాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం వాటి చలామణి కోసం ఇచ్చిన 50 రోజుల గడువులో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నల్లధనంపై భారీగా పన్ను వేయాలని యోచిస్తోంది పాత నోట్ల కట్టలను దాచుకున్న వారు తమ వద్ద రద్దు చేసిన నోట్లు ఉన్నట్లు డిసెంబర్ 30 లోపు స్వతహాగా వెల్లడిస్తే ఆ మొత్తంలో 50% పన్ను విధించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి మిగిలిన 50%ని లాకిన్ పీరియడ్లో పెట్టి 4 ఏళ్లలో తిరిగి చెల్లిస్తుందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి ఒకవేళ రద్దయిన నోట్ల రూపంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఆ విషయాన్ని ఆదాయ పన్ను శాఖకు వెల్లడి చేయని వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని గత రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసరంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది అలాంటి వారి సొమ్ముపై పన్ను జరిమానా కలుపుకొని గరిష్టంగా 90% వరకు పన్ను విధించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది మిగిలిన 40% తిరిగి చెల్లించే గడువు కూడా మరింత ఎక్కువ కాలం ఉంటుందని ఆ వర్గాలు తేల్చి చెప్పాయి ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే చెయ్యాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ చట్ట సవరణ వచ్చే సోమ లేదా మంగళవారమే పార్లమెంటుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ అవినీతి నల్లధనంపై పోరు ఆగదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు ఈ యుద్ధంలో ఇప్పటికే చాలా మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్న ఆయన ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా ముందుకు కదలాలని రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు ప్రచురించిన మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అప్డేటెడ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుస్తకాలు ఆవిష్కరించిన సందర్భంగా పిలుపునిచ్చారు పెద్ద నోట్ల రద్దు అంశాన్ని రహస్యంగా ఉంచడంపై చేస్తున్న విమర్శలను తోసిపుచ్చిన మోదీ కేంద్ర ప్రభుత్వం సరైన సన్నద్ధత లేకుండానే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుందనే విపక్షాల ఆరోపణలను ఖండించారు भ्रष्टाचार काला धन उसके खिलाफ एक बहुत बड़ी लड़ाई देश लड़ रहा देश का सामान्य नागरिक इस लड़ाई का सिपाही बना है उसको लगता है कि 70 साल तक इसी कानून नियमों का दुरुपयोग करने वालों ने देश को भ्रष्टाचार में डुबो दिया इस सरकार के इस निर्णय के संबंध में बहुत कम आलोचना हो रही है लेकिन कुछ लोगों की आलोचना क्या है कि सरकार ने पूरी तैयारी नहीं की मैं समझता हूं कि मुद्दा ये नहीं है कि सरकार ने पूरी तैयारी नहीं की ऐसे लोगों की पीड़ा इस बात की है कि सरकार ने किसी को तैयारी करने का समय नहीं दिया మరోవైపు బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడికి సమయం ముగిసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో డిసెంబర్ 30 వరకు మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది రద్దయిన 500 1,000 రూపాయల నోట్లను రోజుకు 2,000 చొప్పున రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో మార్చుకోవచ్చని వెల్లడించింది పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా 7వ రోజు తుడిచిపెట్టుకుపోయాయి విపక్ష నేతల వద్ద నల్లధనం ఉందంటూ ప్రధాని తమపై ఆరోపణ చేశారని అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని ఆయా పార్టీలు డిమాండ్ చేశాయి
అందుకు ప్రభుత్వం నిరాకరించగా విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగగా ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి తీవ్ర ఆందోళనలు చేపడుతున్న విపక్షాలు ఇవాళ కూడా అదే పంథాను కొనసాగించాయి. రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా పార్లమెంటు ప్రచురించిన 2 పుస్తకాల్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన విమర్శల్ని అస్త్రాలుగా మలుచుకున్న విపక్షాలు ఉభయ సభల్ని స్తంభింపజేశాయి. ఉదయం రాజ్యసభ సమావేశం కాగానే ప్రధాని వ్యాఖ్యల్ని ప్రస్తావించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి విపక్షం వద్ద నల్లధనం ఉందని, మోదీ తప్పుడు ఆరోపణ చేశారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెతో గొంతు కలిపిన ఇతర విపక్ష సభ్యులు ప్రధాని క్షమాపణకు పట్టుబట్టాయి. ఇదే సమయంలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఇచ్చిన నోటీసుల్ని ప్రస్తావించిన డిప్యూటీ చైర్మన్ కురియన్ విపక్షాలు అంగీకరిస్తే చర్చ నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రధాని సభలో ఉంటేనే చర్చకు అనుకూలమని ఆజాద్ స్పష్టం చేశారు. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ విపక్ష సభ్యులు సభా మధ్యంలోకి దూసుకెళ్లి ఆందోళన కొనసాగించగా రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తరువాత ప్రధాని క్షమాపణకు ఆజాద్ మరోమారు డిమాండ్ చేయగా ఆ ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో సభ మరోసారి వాయిదా పడింది. తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు. లోక్సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రధాని తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్తో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ గందరగోళం మధ్య తొలుత 2 సార్లు వాయిదా పడ్డ లోక్సభ చివరకు సోమవారానికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చెల్లింపులన్నింటినీ మొబైల్ ఫోన్ ద్వారా జరపాలని సూచించారు. డబ్బు కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవినీతిరహిత భారతం కోసం ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని పంజాబ్ పర్యటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఉగ్రవాదం సహా పలు అంశాల్లో పాకిస్తాన్ వైఖరిపై మండిపడిన మోదీ భారత్ నుంచి వెళ్లే నదీ జలాల దుర్వినియోగాన్ని అడ్డుకుని స్థానిక రైతులకు ప్రయోజనం కలిగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బఠిండాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్తో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్ద నోట్ల రద్దు ఉద్దేశం వివరించడం సహా విపక్షాల వైఖరిని ఎండగట్టారు. नई नोट धीरे धीरे आने वाली है और देश की जनता ने जो तकलीफ झेली है, कठिनाई झेली है, करोड़ों करोड़ों देशवासियों का शुक्र गुजारने के लिए मेरे शब्द भी कम पड़ जाते हैं. इतना आपने कष्ट झेलने के बाद भी इस अच्छे काम के साथ आप खड़े रहे. कठिनाइयों का रास्ता भी है और उस रास्ते के लिए मैं आपकी मदद चाहने आया हूं. भविष्य में भी भ्रष्टाचारियों को फिर से अगर उठने नहीं देना है, काले धन वालों को उठने नहीं देना है, तो मैं देशवासियों से आग्रह करता हूं, अपने मोबाइल फोन में ही बैंक का ब्रांच बना दो. ఇదే సమయంలో పాకిస్తాన్పై విరుచుకుపడిన మోదీ లక్షిత దాడుల నుంచి ఇంకా కోలుకోని పొరుగుదేశం భారత్పై పోరాటం ద్వారా తనను తానే నష్టపరుచుకుంటోందని విమర్శించారు. पाकिस्तान के अवाम तय करे, उनके हुक्मनारों से जवाब मांगे. अरे लड़ना है तो भ्रष्टाचार के खिलाफ लड़ो, लड़ना है तो काले धन के खिलाफ लड़ो, लड़ना है तो जाली नोट के खिलाफ लड़ो, अरे लड़ना है तो गरीबी के खिलाफ लड़ो. ये भारत के साथ लड़ाई लड़के खुद को भी तबाह कर रहे हो और निर्दोषों का मौत के गुनहगार बनते चले जा रहे हो. భారత్ నుంచి పాక్ వెళుతున్న నదీ జలాలు అక్కడ దుర్వినియోగమవుతున్నాయని చెప్పిన ప్రధాని వాటిని భారత రైతుల పొలాలకు మళ్లిస్తామని స్పష్టం చేశారు. सतलज, बियास, रवि, ये 3 नदियों का पानी, उसमें जो हिंदुस्तान के हक का पानी है, ये मेरे किसान भाइयों के हक का पानी है. वो पानी आपके खेत में नहीं आ रहा, पाकिस्तान के माध्यम से समुद्र में बह जाता है. न पाकिस्तान उसका उपयोग करता है, न हिंदुस्तान के किसान के नसीब आता है. मैं एक बड़ी मक्कमता के साथ आगे बढ़ रहा हूं. मैंने एक टास्क फोर्स बनाया है. ये इंडस वाटर ट्रीटी जो है, इसमें हिंदुस्तान के हक का पानी है जो पाकिस्तान में बह जाता है. अब वो बूंद बूंद पानी रोक करके
मैं पंजाब के, जम्मू कश्मीर के, हिंदुस्तान के किसानों के लिए वो पानी लाने के लिए कृत संकल्प। తరువాత ఆనందపూర్ సాహిబ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రధాని అక్కడ గురు గోవింద్ సింగ్ మహారాజ్ 350 జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన సమాజ ఐక్యత కోసం చేసిన కృషిని కొనియాడారు. పార్లమెంట్లో ఏ అంశంపై కూడా నిర్మాణాత్మక చర్చకు విపక్షాల నుంచి సహకారం ఉండడం లేదని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నల్లధనంపై ప్రభుత్వం నెలల తరబడి హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోని వాళ్లు నేడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. స్థానిక క్వీన్ మేరీస్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సనా ఫౌండేషన్, విశాఖ ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత బయో టాయిలెట్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న వెంకయ్య విద్యార్థులు నీటి సమర్థ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందుకే ఇప్పుడు చాలా మంది పాపం ఈ కాగితాలు అయిపోయి ఏం చేయాలని బాధపడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పారు, నాయన మీ కాగితాలన్నీ 30వ తారీఖు తర్వాత నల్ల అయిపోతారు నాయన అని చెప్తే ఏముందిరే, 50 ఏళ్ళు గాంధీ, 60 ఏళ్ళు గాంధీ, ఇప్పుడు ఏమవుద్ది అనుకున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏడ్చేదానికి కూడా ఎందుకంటే ఇది దొంగడపు ఉందా, అందుకని ఏడుస్తాను. సో దే ఆర్ ఏబుల్ టు స్లీప్ నార్ వీప్ ఆల్సో. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికున్న రాజ్యాంగ భద్రత సహా ఆ చర్యతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై డిసెంబర్ 2న వాదనలు వింటామని చెప్పింది. సామాన్యుల ఇబ్బందుల్ని తగ్గించేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను అవసరమైతే అదనపు ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి రాజ్యాంగ భద్రత, సామాన్యుల ఇబ్బందులపై మంగళవారమే విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అందుకు అభ్యంతరం తెలిపారు. వేర్వేరు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాల్ని సుప్రీంకోర్టు లేదా ఢిల్లీ హైకోర్టుకు బదలాయించడంపై డిసెంబర్ 2న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ జరపరాదని అభ్యర్థించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పెద్ద నోట్ల రద్దు రాజ్యాంగ భద్రత, సామాన్యుల ఇబ్బందులపై వచ్చే శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. అటు నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నందున ఈ అంశంపై కేంద్రానికి ఆదేశాలిచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ తాలూకు ఫలాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు అందుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారా లేదా అంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు ఇచ్చామంటూ ఆర్థిక శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. देखिए, वो इशू आंध्र प्रदेश को स्पेशल पैकेज देने का आंध्र प्रदेश से जुड़े हुए एमपी उठाते रहे हैं और स्पेशल पैकेज उनको मंजूर भी किया है. उनका कहना है कि स्पेशल स्टेटस दी जाए. स्पेशल पैकेज का कुछ राशि जल्दी रिलीज होने वाली है. तो कब तक हो सकता है? हो जाएगी, जल्दी रिलीज होने वाली है. డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, భాజపా నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నరసింహన్, కేసీఆర్తో కొద్దిసేపు ఏకాంతంగా ముచ్చటించిన మోదీ తరువాత జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లారు. పోలీస్ అకాడమీలోని రాజస్థాన్ భవన్లో రాత్రికి బస చేయనున్న ఆయన శనివారం ఉదయం డీజీపీలతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత డీజీపీల సదస్సులో ప్రసంగిస్తారు. అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ డీజీపీల సదస్సును ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హన్స్రాజ్ అహీర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, 29 రాష్ట్రాల డీజీపీలు, నిఘా విభాగాల అధిపతులు పాల్గొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ది నిధులు కేటాయించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి క్యాంప్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశమై తమ నియోజకవర్గాల్లో సమస్యలను లిఖితపూర్వకంగా తెలిపారు. తమ చేతిలో నిధులు లేని కారణంగా ప్రజల సమస్యలను తీర్చలేకపోతున్నట్లు వివరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం నేతలకు కాకుండా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని కోరినట్లు సమావేశం తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు పడుతోన్న ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని కోరామని వెల్లడించారు. అంతకుముందు సచివాలయం అంతటా కలియదిరిగి ఆర్థిక మంత్రి యనమలను కలిసిన వారు తమ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి స్పందన అత్యంత నిరాశాజనకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 2.5 సంవత్సరంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి గాని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జడ్పీటీసీలకు గాని జిల్లా పరిషత్ నుంచి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదు. ఆడ ఓడిపోయిన ఇన్ఛార్జీల పేరు మీద జీవోలు ఇష్యూ చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన శాసనసభ్యులను గౌరవించడం లేదు. న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కూడా రానివ్వకుండా చేస్తా ఉన్నారు. ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి వారిని కోరడం జరిగింది. ఆయన మనసులో
ఒక కక్ష సాధింపు ధోరణి ఉంది తప్ప వేరే నాకేమి కూడా కనపడడం లేదు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హోంశాఖ కార్యాలయంలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ శివ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్ ఇచ్చేందుకు 50,000 డిమాండ్ చేశాడు. ఇది తెలుసుకుని ఇవాళ సచివాలయానికి వెళ్లిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శ్రీనాథ్ లంచం తీసుకుంటుండగానే పట్టుకున్నారు. వెంటనే శ్రీనాథ్ను అదుపులోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడి ఆస్తులపై కూడా దాడులు నిర్వహించారు. నవ్యాంధ్ర నుంచి పాలన ప్రారంభమైన తర్వాత ఓ అధికారి సచివాలయంలోనే అవినీతి నిరోధక శాఖకు చిక్కడం ఇదే మొదటిసారి కాగా అది కూడా కీలకమైన హోంశాఖలో పనిచేసే అధికారి చిక్కడం చర్చనీయాంశమైంది. వెనుకబడిన వర్గాల్లోని పేదల కోసం త్వరలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో కల్లుగీత, కృష్ణబలిజ పూసల, మేదర సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు తమను ఆదరించిన బీసీ కులాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం త్వరలో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపిన ఆయన కాపులకు రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వచ్చినప్పుడు కాపులకు కూడా ఒక మాట చెప్పాను, మీలో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేస్తానని. అయితే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లకి కాపుల రిజర్వేషన్లకు సంబంధం లేదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో 0.5% కాదు, 0.0001% కూడా తగ్గడానికి వీలు లేదు. అది నా బాధ్యత. మీకెవ్వరికి అన్యాయం జరిగే పరిస్థితి రానేను. కొంతమంది పదే రిజర్వేషన్ల మీద నా మీద విమర్శించడమే కాకుండా వాళ్ళ వల్ల నేను చేస్తున్నానని కూడా ఎక్కువ చెప్పుకుంటున్నారు. మీ వల్ల నేను చేయలేదు. ఆ కులంలో పేదరికం ఉంది కాబట్టి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నేను హామీ ఇచ్చాను. ఉత్పత్తి రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఎదుగుతోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ ఐఐఎంఎం సదస్సును నగరంలోని ఓ హోటల్లో ప్రారంభించిన కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన భారత్లో తయారీ విధానానికి అనుగుణంగా తెలంగాణలో తయారీ అనే నినాదాన్ని తాము తీసుకొచ్చామని తెలిపారు. We've done reasonably well over the last couple of years in terms of attracting investments. Our new industrial policy has been acknowledged widely as one of the best in the country, and we've been trying to give the manufacturing sector a huge push. Automotive manufacturing, in fact, we've been able to attract some big names. తెలంగాణలో ఉపకులపతుల నియామకాలపై దాఖలైన పిటిషన్పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సమాధానం చెప్పాలని పిటిషనర్ సహా యూజీసీలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వమే సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి నియామకాలు చేపడుతోందన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు అది నిబంధనలకు విరుద్దమని వాదించారు. ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న గవర్నర్ అనుమతితోనే నియామకాలు చేపడుతున్నామని తెలంగాణ తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. వీసీల నియామకాలు చేపట్టే అధికారం ఎవరికి ఉంది? సెర్చ్ కమిటీ ఏర్పాటు గవర్నర్ పరిధిలోకి వస్తుందా లేక ప్రభుత్వ చేపట్టవచ్చా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పిస్తామని తెలంగాణ తెలపగా తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది జరిగే నీట్ పీజీ పరీక్షల్లో ఆల్ ఇండియా కోటాలోని 50% సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు అనర్హులంటూ విడుదలైన నోటిఫికేషన్పై తెలంగాణకు చెందిన విద్యార్థిని శ్రావ్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా నోటిఫికేషన్ వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 10,000 సీట్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. విద్యార్థులు మెరిట్ సాధించినా నష్టపోతారని, ఇది ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లేనని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఏపీ, తెలంగాణ, ఎంసీఐ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేంద్రానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేసింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. 2 వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో 3 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2 ఉగ్రవాదులు హతమయ్యారు. బండిపోరా జిల్లా నైడ్ ఖాయ్లో ముష్కరులు సంచరిస్తున్నారనే సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తారసపడ్డ ఉగ్రవాదులు జవాన్లపైకి దాడికి తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ధీటుగా స్పందించగా 2 ఉగ్రవాదులు హతమయ్యారు. 1 జవాను అమరుడయ్యారు. మృతి చెందిన ముష్కరుల నుంచి ఆయుధాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. కాసేపటికే కుల్గాం జిల్లాలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పెను బీభత్సం సృష్టించగా 2 పోలీసులు మరణించారు. మరొకరు గాయపడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. అటు బారాముల్లా జిల్లా సోపోర్లోని తుజ్జర్ గ్రామంలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది చుట్టుముట్టగా అతడు లొంగిపోయాడు.
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత సంస్థలోని ఒక్కో కంపెనీ బాధ్యతలను ఆయన నుంచి తప్పిస్తున్న యాజమాన్యం తాజాగా కీలకమైన టాటా స్టీల్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పించింది. మిస్త్రీ స్థానంలో టాటా స్టీల్ చైర్మన్గా గ్రూప్ స్వతంత్ర డైరెక్టర్ ఓపీ భట్కు బాధ్యతలు అప్పగిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది. ఓపీ భట్ గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ బాధ్యతలను నిర్వహించారు. అటు మిస్త్రీని టాటా స్టీల్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తప్పించేందుకు డిసెంబర్ 21న అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు. డైరెక్టర్ పదవి నుంచి నుస్లీవాడియాను కూడా తొలగించేందుకు ఈజీఎం ఏర్పాటు చేసినట్టు టాటా స్టీల్ వెల్లడించింది. ఆసియా విపణుల నుంచి వెలువడ్డ సానుకూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. 2 రోజులు లాభాల్లో పయనించి క్రితం సెషన్లో 192 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 456 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 25,953 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురై 25,874 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అమెరికన్ మార్కెట్లకు నిన్న సెలవొచ్చి డాలరు దూకుడుకు కాస్త అడ్డుకట్టపడిన వేళ ఆసియా విపణులు లాభపడడం దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఐటీ, సాంకేతిక, లోహా సహా ఇతర కీలక రంగాల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపగా ఒక దశలో 26,344 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 26,316 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 8,114 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.